ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడు అని 3 నెలల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అండ్ ఆపరేషన్ మహాదేవ్ మొదలైంది. ఒక చిన్న లింక్ ద్వారా ఆ పెహల్గాం దాడికి సంబంధించిన 3 ఉగ్రవాదుల్ని చంపేశారు. అండ్ చచ్చిపడున్న ఉగ్రవాదుల పందుల పిక్స్ మీకు చూపించాలని ఉంది, కానీ యూట్యూబ్ మామేమో $1 వేస్తాడు. అండ్ ఇప్పటికీ బయటకు వచ్చిన సోర్సెస్ ప్రకారం చనిపోయింది లష్కర్ ఏ తైబా కమాండర్ సులేమాన్ షా. అండ్ వీడిని మూసా ఫౌజీ అని కూడా పిలుస్తారు. అండ్ పెహల్గాం దాడిని ప్లాన్ చేసింది అండ్ ఎగ్జిక్యూట్ చేసింది వీడే. అండ్ వీడింతకు ముందు అంటే ఈ లష్కర్ ఏ తైబా ఉగ్రవాద సంస్థలో జాయిన్ అవ్వడానికి ముందు పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్. అండ్ పాకిస్తాన్ ఆర్మీలోనే వీడి ఉగ్రవాదానికి ట్రైనింగ్ మొదలైందని కూడా చెప్పాలి. అండ్ ఈ ఇమేజ్ చూడాలనుకుంటే ఇక్కడ పెహల్గాం అప్పుడు రిలీజ్ చేస్తున్న ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ వీడినే కాకుండా ఇంకో 2 కూడా చంపేశారు. వాళ్ళ పేర్లు వచ్చేసి అబూ హంసా అండ్ యాసిర్. వీళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఉన్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాల. బట్ అఫీషియల్ సోర్సెస్ ప్రకారం అయితే ఇమేజ్లో రైట్ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ కూడా ఇందులో చనిపోయినట్టు తెలుస్తుంది. 3వ వాడు కూడా పెహల్గాం దాడిలో భాగమైన వాడే. కరెక్ట్గా ఈరోజు 12:37 PM ఇండియన్ ఆర్మీలో భాగమైన చినార్ కార్ప్స్ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని లిద్వాస్ ఏరియాలో ఉగ్రవాదుల్ని ఐడెంటిఫై చేశాం. అండ్ వాళ్ళతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది అంటే ఫైరింగ్ జరిగింది అని అర్థం, ఆపరేషన్ జరుగుతుంది అని ట్వీట్ చేశారు. అండ్ ఈ ట్వీట్ పడిన 55 నిమిషాలకి అంటే 1:32 PM ఈ ఆపరేషన్లో 3 చనిపోయారు. అండ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది అని ట్వీట్ చేశారు. బట్ ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? పెహల్గాం దాడి జరిగి దాదాపు 3 నెలలకి పైగా దాటింది. ఏప్రిల్ 22న దాడి జరిగింది. ఆ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. ఈరోజు పార్లమెంట్లో మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆపరేషన్లో భాగంగా 9 ఉగ్రవాద క్యాంప్స్ మీద దాడి చేశారు. ఏది పాకిస్తాన్ మీద దాడి చేయడం కాకుండానే సపరేట్గా 9 క్యాంప్స్ మీద దాడి చేశారు. అండ్ దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అండ్ దీని తర్వాత పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. అండ్ మనం పాకిస్తాన్ మీద దాడి చేసాం. అండ్ అలా చివరికి మనం పాకిస్తాన్లోని చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ మీద అటాక్ చేయడంతో వాళ్ళు ఇండియాని అడుక్కోవడం మొదలెట్టారు. అండ్ ఇండియా సీజ్ ఫైర్ ఒప్పుకుంది. అండ్ దీని గురించి పార్లమెంట్లో కూడా డిబేట్ నడుస్తుంది. అసలు మనం గెలిచే పొజిషన్లో ఉన్నప్పుడు సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకున్నారు అని. దాని గురించి వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్, అది మాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ చేసి షేర్ చేసి చూడండి, ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యింది. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన వీడియో, సో ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అయితే సీజ్ ఫైర్ తర్వాత అందరికీ ఉన్న డౌట్ ఒకటే, ఈ దాడి చేసిన ఉగ్రవాదుల సంగతి ఏంటి అని. అండ్ కొంత టైం గడిచింది. అండ్ మనలో చాలామంది ఆ దాడి చేసిన ఉగ్రవాదులు ఇంకా బ్రతికే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయాం. ఆ తర్వాత ఆ పెహల్గాం ఇన్సిడెంట్లో చాలా ఆధారాలు ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకి దొరికాయి. అండ్ అందులో భాగంగా ఒక బ్రేక్ త్రూ అయితే ఇచ్చింది. మొన్న లాస్ట్ మంత్ జూన్ 22 జరిగిన ఇన్సిడెంట్. ఆ రోజు మన NIA పెహల్గాం ఏరియాలో చెందిన పర్వీజ్ అహ్మద్ జోతార్ అండ్ బషీర్ అహ్మద్ జోతార్ అనే 2 బ్రదర్స్ని అరెస్ట్ చేసింది. ఎందుకంటే పెహల్గాం దాడికి ముందు వీళ్ళిద్దరూ ఆ 3 ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చారు. కేవలం షెల్టర్ మాత్రమే కాదు, ఫుడ్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ అంటే వెపన్స్, అలాగే రూట్ మ్యాప్స్, లోకల్ ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ ఇందులో అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంలో లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ వీళ్ళిద్దరూ దొరికాక NIA వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఆ 3 పాకిస్తాన్ నేషనల్స్ అని, ఈ లష్కర్ ఏ తైబాకి చెందిన మిలిటెంట్స్ అని చెప్పారు. అండ్ 3 ఐడెంటిటీస్ని కూడా NIAకి చెప్పారు, అంటే వాళ్ళ పేర్లు అండ్ అంతకుముందు వాళ్ళు ఏం చేసేది అనేది. అందులో ఈ సులేమాన్ షా ఒక్కడి ఐడెంటిటీనే బయటకు వచ్చింది, ఎందుకంటే వాడు పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్ అండ్ హై రోల్లో ఉన్నాడు కాబట్టి. మిగతా వాళ్ళ ఐడెంటిటీస్ బయటికి రానివ్వాల. దీని తర్వాత వాళ్ళ మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడం మొదలెట్టారు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆ గ్రూప్లో దాదాపు 5 to 7 మెంబర్స్ ఉన్నారు. అంటే మనం స్టార్టింగ్లో 4 అనుకున్నాం కదా, అందుకని క్లారిటీ ఇస్తున్నాం. అండ్ దీని తర్వాత ఈ మంత్ 13 లేదా 14 నుంచి ఇండియా లష్కర్ ఏ తైబా అండ్ జైషే మొహమ్మద్కి చెందిన ఉగ్రవాదుల మీద అండ్ వాళ్ళ మూవ్మెంట్ మీద కాన్స్టెంట్గా ఫోకస్ పెట్టింది. అండ్ వాళ్ళ ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయడం మొదలైంది. అండ్ ఇందులో భాగంగానే ఒక 2 days ముందు అంటే జూలై 22 నుంచి 26 మధ్యలో ఒక ఉగ్రవాద కమ్యూనికేషన్ని మన ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అండ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే పెహల్గాం దాడి జరిగినప్పుడు ఏదైతే డివైస్తో కమ్యూనికేట్ అయ్యారో అలాంటి డివైస్ నుంచి సిగ్నల్ వచ్చిందంట.
బయట ఉన్న ఉగ్రవాదులు వీళ్ళతో కాంటాక్ట్ అవ్వడం లేదా ఇంకేదైనా అవ్వచ్చు. అనలిస్టుల ప్రకారం అయితే వీళ్ళ కమ్యూనికేషన్ మెథడ్ గురించి లాస్ట్ మంత్ అరెస్ట్ అయిన 2 బ్రదర్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటారు అని అనుకుంటున్నారు. అండ్ అలా వీళ్ళ కమ్యూనికేషన్ మెథడ్ మీద ఈ సర్వేలెన్స్ ఉంచారు. అండ్ అది 22 నుంచి 26 మధ్యలో దొరుకుండొచ్చు. ఆ తర్వాత లాస్ట్ 2 రోజుల నుంచి మల్టిపుల్ ఆర్మీ టీమ్స్ అంటే ఇండియన్ ఆర్మీ అలాంగ్ విత్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశాయి. అండ్ వీళ్ళు శ్రీనగర్లోని హర్వాస్ ఫారెస్ట్లో సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. అండ్ ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మన ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్లో భాగమైన 24 రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ 4 పారా కమాండోస్ ఈ లిద్వాస్ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఉదయం అరౌండ్ 11:30కి వాళ్ళకు ఉగ్రవాదులు కనిపించారంట. ఆ తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పిన టైమింగ్స్లో మన ఆర్మీ ట్విట్టర్లో పోస్టులు రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఇన్ని డేస్ ఎందుకు పట్టింది అంటే యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది మేధావులు అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం లాస్ట్ టైం కూడా చాలామంది దాడి జరగడానికి ఆర్మీ ఫెయిల్యూరే అని కొంతమంది అన్నారు కదా, దాని గురించి. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి రీసెంట్గా కాశ్మీర్లో దాడుల సంఖ్య ఎక్కువైంది, దాని గురించి చెప్పాలి. ఫస్ట్ ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో చూద్దాం. September 18, 2016 జరిగిన యూరీ అటాక్ గుర్తునే ఉంటుంది. అటాక్ జరిగిన 6 గంటల్లోనే ఆ 4 పాకిస్తానీ టెర్రరిస్టులని మన ఆర్మీ చంపేసింది. అండ్ కరెక్ట్గా వారం లోపల ఈ దాడి వెనకాల ఉన్న జైషే మొహమ్మద్ మెయిన్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేశారు. అండ్ కరెక్ట్గా దాడి జరిగిన 11వ రోజు September 28 మన ఇండియా పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడున్న జైషే మొహమ్మద్ క్యాంప్స్ మీద అటాక్ చేసి దాదాపు 7 సపరేట్ క్యాంప్స్ మీద అటాక్ చేసింది. అండ్ అందులో ఉగ్రవాదుల్ని ప్లస్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఏజెంట్స్ని కలిపి చంపేసింది. దాదాపు ఒక 150 మంది వరకు చనిపోయారు. దీని తర్వాత ఇండియా పాకిస్తాన్లో ఉన్న సంబంధాలన్నీ కట్ చేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ని తగ్గించుకుంటూ ఆ తర్వాత ఇంటర్నేషనల్గా మన ఇండియాకి సపోర్ట్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంది. ఆ తర్వాత మళ్ళీ February 14, 2019 పుల్వామా అటాక్ జరిగింది. ఒక ఉగ్రవాది ఒక కారులో బాంబు పెట్టుకుని దాంతో మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని గుద్ది బ్లాస్ట్ చేశారు. అందులో మన సోల్జర్స్ ఒక 40 మంది దాకా చనిపోయారు. ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహ్మద్ దార్, ఒక కాశ్మీరీ లోకర్. వీడు స్పాట్లోనే చనిపోయాడు, కానీ ఇంకోటి దొరికాడు. అండ్ అప్పటి నుంచి వేట స్టార్ట్ చేశారు. కేవలం 3 రోజుల్లోనే ఈ ఉగ్రవాదులకు హెల్ప్ చేసిన కాశ్మీరీ లోకల్స్ అందరినీ ఐడెంటిఫై చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ అలాగే దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ కమ్రాన్ అనే పర్సన్ని ఐడెంటిఫై చేశారు. వీడు కూడా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడే. అండ్ వీడిని వెతకడానికి కరెక్ట్గా ఇంకొక రోజు తీసుకున్నారు. అండ్ అటాక్ జరిగిన 4 రోజులకి అంటే February 18కి కమ్రాన్ గాడ్ని అండ్ అలాగే రషీద్ గజీ అని ఇంకొక పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆ తర్వాత ఈసారి పాకిస్తాన్లో ఉన్న జైషే మొహమ్మద్ క్యాంప్స్ని ఐడెంటిఫై చేశారు. అండ్ వీటి మీద బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అది కూడా February 26 అంటే 12 రోజుల తర్వాతే. అండ్ ఈ ఎయిర్ స్ట్రైక్స్లోనే మన హీరో అభినందన్ గారు అక్కడ పడిపోయారు. అండ్ వాళ్ళన్నీ మూసుకొని మన హీరోని వెనక్కి ఇచ్చేలా చూసుకున్నాం. కానీ ఆ తర్వాత సివిలియన్స్ మీద 2 ఉగ్రవాదులు దాడులు జరిగాయి. ఒకటి లాస్ట్ ఇయర్ రేసాయ్ అటాక్ అండ్ షోకోరి కేవ్ నుంచి కాట్రా వెళ్తున్న హిందూ భక్తుల మీద కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. అండ్ ఈ అటాక్లో డ్రైవర్ వెంటనే చనిపోయాడు. సో బస్సు అదుపు తప్పి పక్కన పడిపోయింది. అండ్ ఆ తర్వాత ఉగ్రవాదులు భక్తుల మీద కాల్పులు జరిపారు. 9 మంది చనిపోయారు. అండ్ దాదాపు 41 మంది గాయపడ్డారు. ఇది జరిగిన 9 రోజులకి అంటే June 18, 2024 దాని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఉజైర్ ఖాన్ని చంపేశారు. కానీ ఈ అటాక్లో భాగమైన మిగతా వాళ్ళు ఏమయ్యారు అండ్ ఎక్కడున్నారు అనేది తెలియదు. రిపోర్ట్స్ ప్రకారం ఈరోజు చనిపోయిన ఈ సులేమాన్ షా కూడా ఈ రెసాయ్ అటాక్లో భాగమే అని అన్నారు. కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీని తర్వాత పెహల్గామ్ అటాక్ దాదాపు 3 నెలలు దాటింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల మీద దాడి చేశాం, కానీ వాళ్ళని చంపడానికి 3 నెలలు పట్టింది. ఎందుకు ఇంత లేట్ అనేది కూడా చెప్తాను చూడండి. ముఖ్యంగా ఈరోజు చనిపోయిన వాళ్ళ ఏరియా అండ్ వాళ్ళ పొజిషన్ గురించి కూడా చూద్దాం. మొదటిది, వాళ్ళు ఒక చెట్టు కింద మేక్ షిఫ్ట్ ట్రెంచ్ హైడౌట్లో ఉన్నారు. అండ్ ఇది ఎందుకు స్పెషల్ అనేది కూడా చెప్తా చూడండి. ఈ మేక్ షిఫ్ట్ ట్రెంచ్ హైడౌట్ అనేది చాలా స్పెషల్. దీనికోసం మొదట భూమిని తవ్వి దాని మీద కర్రలతో ఒక చిన్న టెంట్ లాగా బిల్డ్ చేస్తారు. అండ్ దాని మీద ఒక కవర్ లాంటిది వేసి దాన్ని బ్రాంచెస్, ఫొలైస్ అండ్ మట్టితో కవర్ చేస్తారు. దీనివల్ల ఎయిర్ సర్వైలెన్స్ కానీ లేదా ఈవెన్ దగ్గరలో అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే దీన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. మీకు ఎగ్జాంపుల్గా ఇది ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ చూడండి. కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటుంది. అండ్ ట్రీస్ కింద పెడతారు కాబట్టి పైన ట్రీ యొక్క లీవ్స్ ఎక్కువ కవర్ చేస్తాయి. ఇది మొదటి రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి దాదాపు 3 నెలలు అయినా సరే వాళ్ళకి సప్లైస్ ఇంకా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక అమెరికన్ మేడ్ M4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్, 2 AK-47s, 17 రైఫిల్ గ్రెనేడ్స్ అండ్ ఇంకా మిగతా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ కూడా ఉన్నాయంట. అండ్ వీటితో పాటు ఇంకా చాలా రోజులకి సరిపడా రేషన్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అండ్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ కనపడినప్పుడు నిద్రపోత కనిపించారు.
అంటే నైట్ టైంలో మూవ్ అవుతూ మార్నింగ్ టైంలో మూవ్మెంట్ లేకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. సో నైట్ టైంలో మూవ్మెంట్ అనేది మ్యాక్సిమం కనిపెట్టాలంటే థర్మల్ టెక్నాలజీ ద్వారానే అయ్యిద్ది. సో దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఈ ఫారెస్ట్లు హెల్ప్ చేశాయి. అండ్ సెకండ్, హెవీ మూవ్మెంట్ అనేది థర్మల్ రెడ్ జోన్స్, అంటే నైట్ అవ్వడానికి ముందు గంట అండ్ ఎర్లీ మార్నింగ్కి ముందు 2-3 గంటలు బయట వేడి అండ్ బాడీ వేడి సిమిలర్గా ఉంటుంది. ఆ టైంలో మన థర్మల్ టెక్నాలజీ ద్వారా మూవ్మెంట్ని కూడా కనిపెట్టలేదు. అండ్ అంతేకాకుండా వీళ్ళు థర్మల్ బ్లాంకెట్స్ యూస్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్కి చెందిన ఉగ్రవాదులు ఇలాంటివి యూస్ చేయడం చాలా కామన్. అండ్ దీనివల్ల ఈ థర్మల్ టెక్నాలజీతో కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయలేం. అండ్ థర్డ్ రీజన్, వాళ్ళకి లోకల్ హెల్ప్ చాలా ఎక్కువ అందిందంట. ఈవెన్ మన ఆర్మీకి కూడా ఈ ఏరియాస్లో రూట్ సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళకి ఈ ఫారెస్ట్లో చెక్ పాయింట్స్ అండ్ ఎక్కడ ఆగాలి అండ్ ఎక్కడ ఏమున్నాయి అనేది క్లియర్గా తెలుసు. మీకు 2 ఏరియాస్కి, అంటే పెహల్గామ్ అటాక్ జరిగిన ఏరియా అండ్ ఈరోజు ఉదయం వాళ్ళు చనిపోయిన ఏరియాకి డిస్టెన్స్ ఇది. వాళ్ళు ఇంత దూరాన్ని ట్రావెల్ చేయడానికి 3 నెలలు తీసుకున్నారు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పెహల్గామ్ అటాక్ జరిగాక ఈ ఏరియా నుంచి చాలా దూరం వెళ్ళారు. అండ్ మిగతా రోజుల్లో ఇంత దూరం ట్రావెల్ చేశారు, అంటే చాలా తక్కువ డిస్టెన్స్ని కవర్ చేశారు. అండ్ చాలా టాక్టికల్గా కూడా మూవ్ అయ్యారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఉగ్రవాదులు అప్డేట్ అవ్వడం. మొదటి 2 అటాక్స్ జరిగింది యూరి అండ్ పుల్వామా. ఒకటి మన ఆర్మీ క్యాంప్ మీద అండ్ రెండోది రోడ్డు మీద. ఈ 2 ప్లేస్లు మన ఆర్మీకి బాగా తెలిసిన ఏరియాస్. అండ్ ఇంకోటి ఏంటంటే మొదటిసారి అటాక్ చేసిన 4 వెంటనే చంపారు. అండ్ మనకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా త్వరగా తెలిసింది. బట్ రేసాయి కానీ లేదా పెహల్గామ్, బైసారిన్, ఆరు అండ్ బేటా వ్యాలీస్ కానీ మన ఆర్మీకి అంతగా తెలియవు. అండ్ ఏరియాస్ మ్యాపింగ్ కూడా తక్కువ ఉన్న ఏరియాస్. అండ్ ఈ ఏరియాస్లో ఇన్ఫర్మేషన్కి మన ఆర్మీకి కూడా లోకల్ సపోర్ట్ ఉండాలి. అలాంటి ఏరియాస్ని పక్కా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మన ఆర్మీ టాక్టిక్స్ని స్టడీ చేయడం ఇంకొక రీజన్. మన ఆర్మీ వాళ్ళు ఎలా ఉగ్రవాదులను పట్టుకుంటున్నారు అనేది స్టడీ చేసి దాన్ని బట్టి వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. అండ్ కొత్త కొత్త పద్ధతుల్ని కనిపెడుతున్నారు. లైక్ ఇప్పుడు జరిగినట్టు వాళ్ళని చంపడానికి ఎంత టైం అవ్వడానికి రీజన్స్ ఇవే. అండ్ ఇంకా ఆపరేషన్ అవ్వాల. ముఖ్యంగా మిగతా ఇంకా 2-4 ఉగ్రవాదుల్ని త్వరగానే చంపేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఉగ్రవాదులను చంపడం పక్కన పెడితే ప్రజెంట్ ఇండియా కొంచెం డేంజర్లో ఉందని చెప్పొచ్చు. ఈ మంత్లోనే దాదాపు 3 సార్లు కాశ్మీర్లో ఉగ్రవాదులు అటాక్ చేశారు. జూలై 3, 2025 అనంతనాగ్లోని బిజ్ బెహరా ఫైరింగ్ ఇన్సిడెంట్. ఒక పోలీసుని ఆయన ఇంటి ముందే చంపేశారు. మేబీ ఆయన ఇండియన్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారనేమో. అండ్ సెకండ్, జూలై 11, 2025 పుల్వామాలో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ IED దొరికింది. అండ్ దీన్ని మన ఆర్మీ పర్సనల్ డిఫ్యూజ్ చేశారనుకోండి, బట్ దీన్ని ఇంప్లాంట్ చేశారు కదా. అండ్ అలాగే జూలై 18, 2025 సోఫియాన్లో 2 ఉగ్రవాదుల్ని మన ఆర్మీ చంపేసింది. అండ్ ఇవన్నీ చూస్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మధ్యలో పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి ఇండియాలోకి కొత్త ఉగ్రవాదులు వచ్చారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇవే కాదు, ఈ పెహల్గామ్ తర్వాత చాలామంది ఉగ్రవాదుల్ని మన ఆర్మీ వాళ్ళు కనిపెట్టారు. అండ్ ఇంకా చాలామంది హైడింగ్లో ఉన్నారు. అండ్ ఇవే కాకుండా స్లీపర్ సెల్స్ కానీ యూట్యూబర్స్ని, వాచ్మెన్స్ని, చిన్న పిల్లల్ని కూడా స్లీపర్ సెల్స్గా పెట్టుకుంటున్నారు. దీనికి మన ఆర్మీ ప్రాపర్గానే ఆన్సర్ ఇస్తుంది, కానీ ఇంకా ఎక్కువ సేఫ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు అందరికన్నా ఇంకొక డౌట్, ఆపరేషన్ మహాదేవ్ ఎందుకు అని. ఈ దాడి జరిగిన ప్లేస్కి మహాదేవ్ మౌంటైన్ దగ్గరలోనే ఉంది. అందుకే ఈ ఆపరేషన్కి మహాదేవ్ అని పేరు పెట్టి ఉండొచ్చు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుంది, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మిగతా వాళ్ళని చంపడం. అండ్ సెకండ్, పాకిస్తాన్ చేసిందే అని ఇప్పుడు ఎక్కువ ప్రూఫ్లు దొరికాయి. ఎందుకంటే వీళ్ళ దొరికిన వెపన్స్ అనేవి నార్మల్గా ఉగ్రవాద సంస్థల దగ్గర ఉండడం చాలా రేర్. అంత అడ్వాన్స్డ్ వెపన్స్, ఇంత అండ్ టెక్నాలజీ ఉంది. సో మేబీ పాకిస్తానే దాడి చేసిందని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది, ఇండియా పాకిస్తాన్తో సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకుంది. యాక్చువల్గా మనం వినవుతున్నాం వాళ్ళ మధ్యలో ఈ సీజ్ ఫైర్ ఎందుకు. దీనికి 2 రీజన్సే మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు. ఒకటి, మనం యుద్ధం చెయ్యాలనుకుని దీన్ని స్టార్ట్ చేయాల. పాకిస్తాన్ మీద అటాక్ చేయాలని అనుకోలే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అటాక్ చేయాలనుకున్నాం అని చేసాం. ఆ ప్రాసెస్లో పాకిస్తాన్ వాళ్ళ పరువు కాపాడుకోవడానికి మన మీద దాడి చేసింది. అండ్ ఫైనల్గా అది అడుక్కుంది. డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు అనొచ్చు, నేనే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ ఆపేశానని చెప్పుకున్నాడు. ఆయనకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికేమో తెగ మాట్లాడతాడు, ఇచ్చేస్తే పోద్ది. ఇంక చిరాకు వచ్చేస్తుంది. అండ్ నీవు లెక్క పెట్టాను, దాదాపు 24 సార్లు నేనే సపరేట్గా చేశానని చెప్పాడు. బట్ మన గవర్నమెంట్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది, ఇందులో ట్రంప్గా పీకింది ఏమీ లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఫోన్ చేస్తే మనం ఒప్పుకున్నామని. మరి ఆ ట్రంప్కి ఏ రోగం ఏమో, కానీ వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఒప్పుకున్నాం. సో ఇక్కడ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేది మన మెయిన్ ఏం కాదు. అండ్ యుద్ధం మన దేశానికి మంచిది కాదని చెప్పారు. సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత కొంచెం మనసుకి ఆనందం తెచ్చే న్యూస్ అయితే ఎన్నో. అండ్ ఫ్యూచర్లో త్వరగా మిగతా పందులను కూడా చంపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. అండ్
అండ్ ఇంకా అలాగే కుదిరితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. పేజ్లో మీకు వీడియో పెట్టగానే వస్తుంది. కొంతమందికి నోటిఫికేషన్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు కావాలనుకుంటే ఫాలో అవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ ఎవరు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ